ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నేనెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు అమావాస్య. మనకి నూతన సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య. ఈ అమావాస్య బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా సరే ఈ సమయంలో, అంటే బుధుడు వ్యాపారకారకుడు, అలాగే విద్యకి, తెలివితేటల కారకుడు. ఈరోజు చేసే పరిహారాలు ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి సంపదని, విద్యని ప్రసాదిస్తాయి. ఇప్పుడు చాలా తేలికగా మీరు చేసుకోగలిగే పరిహారాలు చెప్తాను. ముందుగా లాల్ కితాబ్ నుండి పరిహారాలు చెప్తాను. లాల్ కితాబ్ ప్రకారం అమావాస్య నాడు గ్రహదోష నివారణకి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా ధనలాభం కావాలి, డబ్బు కావాలి, సంపద పెరగాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములు, ఒక వెండి నాణ్యం మీకు వీలైతేనే కట్టి ముడి వేసి దీపము ధూపం చూపించి మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోండి. దీన్ని మళ్ళీ వచ్చే అమావాస్యకి మార్చుకోండి. ఆ గుడ్డ వాడుకోవచ్చు, దాంట్లో ఉన్న పసుపు కొమ్ములు నీళ్ళలో వేసేయండి. వెండి మాత్రం మళ్ళీ వాడుకోండి, కడిగి వాడుకోండి. అలాగే మీకు బాగా అప్పులు పాలయ్యారు, రుణాలు చేసేసారు, అప్పు తీర్చలేకపోతున్నారు. ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కొంచెం పచ్చిపాలు, కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. అలాగే మీకు అవకాశం ఉంటే 8 నీల రంగు పువ్వులు, అంటే వైలెట్ కలర్లో ఉండే పువ్వులు, నీలంగా ఉండే పువ్వులు, మనకి చామంతులు కానీ అలాగే శంకు పువ్వులు కానీ దొరుకుతాయి. అలాంటివి మీరు అవకాశం ఉంటే నీటిలో వదలండి. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి వ్యాపార సంస్థ చుట్టూ 3 సార్లు తిప్పి, అంటే మీ షాప్ చుట్టూ, షట్టర్ చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని తీసుకువెళ్ళి ప్రవహించే నీటిలో వదిలేయండి. కొట్టకూడదు, వదిలేయండి. అలాగే ఇప్పుడు తాంత్రిక పరిహారం చెప్తాను. ఇది ప్రకృతి శక్తుల్ని ఉపయోగించే పరిహారం. ఎవరైనా మీ కుటుంబ సభ్యులు పెళ్లి అవడం లేదు, వివాహం జరగడంలో ఇబ్బంది పడుతున్నారు, అమావాస్య రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివపార్వతులకి పూజ చేపించండి. శివుడికి అభిషేకం చేపించి పసుపు రంగు దారాన్ని 7 సార్లు శివలింగానికి అలా చుట్టించి ఓం గౌరీ శంకరాయ నమః అని మంత్రజపం చేయించండి. మీరు చేయండి, బ్రాహ్మణుడికి ఇవ్వండి, చుట్టమని చెప్పండి. తర్వాత మీరు చేయండి. ఇంటి మీకు ఒకవేళ అవకాశం లేకపోతే ఇంటి దగ్గర శివలింగానికైనా చేయండి. అలాగే రెండోది ఏంటంటే, లక్ష్మీ కటాక్షం కోసం అమావాస్య రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 వైపులా ఆవ నూనె పోసి దీపం వెలిగించి అందులో ఒక నల్ల మిరియం గింజను వేయండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇది సాయంత్రం పూట 6:30 దాటిన తర్వాత చేయాలి, అది గుర్తుంచుకోండి. అలాగే సర్వసారికి, అంటే మొత్తం పనులు అవ్వాలి, సర్వకార్యసిద్ధి. అమావాస్య నాడు సాయంత్రం, అంటే కరెక్ట్గా 4:30 నుండి, అమావాస్య సాయంత్రం 4:30 నుండి తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. మనసులో మీ కోరిక చెప్పుకొని మీ సర్వకార్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మానసిక పరిహారాలు చెప్తాను. అంటే ఇదేంటంటే, మనలో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవాలి, విద్యలో విజయం సాధించాలనుకోండి, బుధవారం అమావాస్య కాబట్టి ఆకుపచ్చని వస్తువులు, అంటే పెసలు కానీ ఆకుకూరలు కానీ ఎవరికైనా మీ పిల్లల చేతి ద్వారా పేదలకు దానం చేయించండి. దానివల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది, బుధగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ దానం వల్ల. అలాగే సంకల్ప శక్తి పెరగాలి. నేను చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలి అని అనుకునే వారికి మనసులో నేను చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తాను అని అనుకొని మీరు మొదలు పెట్టాలి. ఈరోజు ఉదయాన్నే మీరు ఏం చేయాలంటే, వీలైతే 10 నిమిషాల సేపు ధ్యానం చేయాలి. పిల్లలు ధ్యానం, ఓం సరస్వతీయే నమః, లేదా మీ ఇష్టదేవనామం ఏదైనా సరే ధ్యానం చేయండి. లేదంటే ఖాళీగా కూర్చొని, నేను వేరే మతం అంటే మీరు ఏ మతది ఉన్నా మీరు నమ్మే దైవాన్ని ధ్యానం చేయవచ్చు. ఏవి లేకపోతే జస్ట్ అలా కూర్చొని 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలా చేయండి. అమావాస్య నాడు పితృదేవతల ఆశీస్సులు తీసుకుంటే, అంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే
మానసిక భయాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు విద్యలో విజయం సాధించాలి, చక్కని నాలెడ్జ్ రావాలి, వాక్కు సిద్ధించాలి అనే వారికి జ్ఞానకారకుడైన బుధుడి కోసం మీరు ఎవరైనా సరే 6 ముఖాల రుద్రాక్షని ధరించటం, లేదా గణపతికి అధర్వ శీర్ష పారాయణం చేయడం వల్ల విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పరిహారం చేసినా పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో అమావాస్య నాడు ముఖ్యంగా పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, పేదవారికి ఒక అన్నాన్ని పార్సిల్ ఇవ్వటం చేసిన ఆ దోషాలకి ప్రధాన విరుగుడుగా పనిచేస్తుంది. ఉదాహరణకి మీరు వ్యాపారం చేస్తుంది అనుకోండి. ఇప్పుడు నేను ఇందులో వివాహానికి, వ్యాపారం గురించి కూడా మీకు చెప్తాను. ఈ అమావాస్య చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదండి, ఎందుకు వస్తుందో తెలియదండి అని అడుగుతూ ఉంటారు. ఆ భయాలు కూడా అన్నీ మీకు పోయే విధంగా పరిహారం ఏం చేసుకోవాలో చెప్తాను. మొట్టమొదటిగా మీరు వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. ఈరోజు వీలైతే మీ జాతకంలో కుజదోషం ఉన్నా, వివాహం ఆలస్యం అవుతూ ఉన్న ఆడవారి కానీ మగవారి కానీ, ఒక మొదటి పెళ్లి, రెండో పెళ్లి, ఏ పెళ్లి అయినా సరే గౌరీ శంకర పూజ చేసుకోండి. అమావాస్య సాయంత్రం శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి పసుపు కుంకుమ సమర్పించండి. పసుపు రంగు దారాన్ని తీసుకొని దానిని 7 ముడులు వేసి శివలింగం వద్ద ఉంచి, పూజ తర్వాత దాన్ని కుడి చేతికి, ఆ మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోండి 7 ముడులు వేసిన తర్వాత. అలాగే కామాక్షి దీపం ఉంటుంది. ఇంట్లో కామాక్షి అమ్మవారికి దీపాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేయండి. మీరు మంత్రం వచ్చేసి ఓం కామాక్షి నమః అనుకోవచ్చు, లేదా ఓం హ్రీం గౌరీయే నమః, ఓం హ్రీం గౌరీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించేయండి. ఈరోజు మీరు దానంగా పేద కన్యలకి గాజులు, తాంబూలము, పసుపు రంగు వస్త్రాలని దానం చేయడం వల్ల త్వరగా మీకు వివాహ గడియలు వస్తాయి. ఇది అవకాశం ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దు. ఇప్పుడు మనం ముఖ్యంగా వ్యాపారాభివృద్ధికి, ధనప్రాప్తికి ఈ అమావాస్య తిథిని ఎలా వాడుకోవాలో చెప్తాను. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు, ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఈరోజు వ్యాపార స్థల శుద్ధి చేసుకోండి. ఎలా చేయాలంటే, అమావాస్య రోజు మీ వ్యాపార సంస్థ, ఆఫీసు, ఇందులో ఉప్పు కలిపిన నీటితో ఫ్లోర్ శుభ్రం చేయించండి. ఆ తర్వాత 4 దిక్కుల్లో గంగా జలాన్ని చిలకరించండి. రెండవది, నిమ్మకాయతో ఒక పరిహారం ఉంటుంది. ఒక పచ్చని నిమ్మకాయ తీసుకోండి, అంటే పసుపు కలర్లో కాదు, గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని. దాన్ని 4 ముక్కలుగా కోసి మీ వ్యాపార సంస్థలో 4 మూలల్లో పెట్టండి. 4 దిక్కులు 4 మూలలకి. సాయంత్రం ఎవరూ చూడకుండా ఆ ముక్కల్ని తీసుకొని ఏదైనా ఖాళీ ప్రదేశంలో 4 దిక్కులకి విసిరేయండి. మీరు నిలబడ్డారు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా విసిరేయండి. అలాగే బుధగ్రహ శాంతి చేసుకోవడం చాలా మంచిది. వ్యాపార కారకుడైన బుధుడి కోసం అమావాస్య నాడు ఆవుకి పచ్చని గడ్డి, ఎండుగడ్డి కాదు, పచ్చగా ఉన్న గడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి. దీనివల్ల మీ నిర్ణయాలు తీసుకునే శక్తి పెరిగి వ్యాపారంలో లాభాలని పట్టుకోగలుగుతారు. అలాగే దక్షిణావర్తం శంకు మీ దగ్గర ఉంటే కనుక, లేదంటే రేపు తెచ్చుకోండి. వ్యాపారం చేసే గల్లాపెట్టులో లేదా లాకర్లో చిన్న దక్షిణావర్తం శంకుని ఉంచి దానికి గంధము, కుంకుమ బొట్టుగా పెట్టండి. ఇలా చేస్తే మీకు నిరంతర ధన ప్రవాహానికి ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో ఆ అడ్డంకులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇది అవకాశం ఉంటే చేయండి. ఇప్పుడు ముఖ్యంగా విజయం కోసం, మానసికమైన ప్రశాంతత కోసం ఏం చేయాలో చెప్తాను. ఎన్ని పరిహారాలు చేసినా పితృదోషం ఉంటే ఫలితం ఉండదు. ఎందుకంటే ఎన్ని పరిహారాలు చేయండి, మీ జాతకంలో పితృదోషం ఉన్నప్పుడు మీరు చేసే ఫలితం చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఆదివారం ఉదయం పితృదేవతలను స్మరిస్తూ 3 దోశల నీటిని వదలండి. నీళ్లు తీసుకొని ఓం పితృదేవతాయ నమః, ఓం పితృదేవతాయ నమః అనుకుంటూ నీళ్ళు వదలండి.
అలాగే అమావాస్య రాత్రి అంటే 9 నుండి మీరు ఇది చేయొచ్చు. ఇంటి గుమ్మం బయట దక్షిణ దిశముఖంగా అంటే దీపం వెలిగేది దక్షిణ వైపు ఉండాలి. ఒక దీపం వెలిగించండి. దానిని యమదీపం అంటారు. ఇది మనకి అకాల మృత్యు భయాన్ని, మానసిక ఆందోళనని దూరం చేస్తుంది. ఈ పైన చెప్పిన పరిహారాలన్నీ మీకు ఏది సులభంగా చేయగలరో దాన్ని ఎంచుకొని పూర్తి నమ్మకంతో చేయండి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్య ఉన్నా నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇచ్చాను, వాటికి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.